న్యూక్లియర్ బటన్ ఎవరి చేతుల్లో ఉంటుందో తెలుసా? అణుబాంబు వెయ్యాలి అనే నిర్ణయం కేవలం మన దేశ ప్రధాని అనుకుంటే సరిపోదు. న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడు ఎలా లాంచ్ చేయాలనే నిర్ణయం న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఎన్సీఏ చేతుల్లో ఉంటుంది. దీనిలో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి పొలిటికల్ కౌన్సిల్, రెండవది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. పొలిటికల్ కౌన్సిల్ లో మన దేశ ప్రధాని, రక్షణ మంత్రి, హోంమంత్రి లాంటి వాళ్ళు మెంబర్స్ గా ఉంటారు. అలానే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ అధికారులు మెంబర్స్ గా ఉంటారు. మొదటగా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఉన్న వాళ్ళు ప్రస్తుత పరిస్థితిని బట్టి మన దేశం ప్రమాదంలో ఉందా లేదా, మన దేశాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా అణుబాంబు వెయ్యాలా వద్దా అనే విషయాన్ని పొలిటికల్ కౌన్సిల్ లో ఉన్న దేశ ప్రధానికి చెప్తారు. అప్పుడు మన ప్రధాని ఆ విషయాన్ని తన కౌన్సిల్ లో ఉన్న మెంబర్స్ తో డిస్కస్ చేసి తన నిర్ణయాన్ని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఎస్ఎఫ్సి కి చెప్తాడు. దీని కమాండర్ అండ్ చీఫ్ అణుబాంబు వేయడానికి ఫైనల్ ఆర్డర్స్ పాస్ చేస్తాడు. అప్పుడు భూమి, ఆకాశం, సముద్రం ఈ మూడు విభాగాల నుండి ఒకేసారి అణుదాడి జరుగుతుంది.